బీజేపీకి మాదిగల్ని దగ్గర చేయడంలో దయచేసి గమనించండి, బీజేపీకి మాదిగల్ని దగ్గర చేయడంలో రేవంత్ రెడ్డి అందించిన సహకారం ఎవరు అందించాలి? మాకు నరేంద్ర మోడీ గారి మీద ఎంత నమ్మకం గౌరవం ఉన్నదో అది ఎంఆర్పిఎస్. కానీ కాంగ్రెస్ మీద అంతే కోపం రావడానికి రేవంత్ రెడ్డి గారు కూడా కారకుడయ్యారు. వర్గీకరణ చేస్తారనే ఒక నమ్మకం గౌరవ నరేంద్ర మోడీ గారి మీద ఉన్నది, ఆశిస్తున్నాం, నమ్ముతున్నాం. అది ఎంఆర్పిఎస్ కార్యకర్తల నమ్మకం. కానీ కాంగ్రెస్ మీద బలంగా మాదిగల వ్యతిరేకత పెరిగింది. కాంగ్రెస్ మీద బలంగా మాదిగల వ్యతిరేకత పెరిగిన సమయంలో కాంగ్రెస్ మీద పెరిగిన ఆ వ్యతిరేకత మొత్తం బీజేపీకే ఓటు పడ్డది. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ఇటు వరంగల్, తెలంగాణ రాష్ట్రంలో 180% ఎస్సీలో ఉన్న మాదిగలకు ఈ 3 స్థానాల్లో ఒకటి ఇవ్వకపోవడం అనేది, మూడిట్లో రెండు రావాల్సిన మాదిగలకు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం అనేది మాదిగలందరూ గ్రహించారు. అప్పటికే ఇంట్లో 2 అన్నదమ్ములున్న కుటుంబంలో వివేక్ కుటుంబంలో వాళ్ళ కొడుకుకు ఎంపీ టికెట్ ఇవ్వడం, డిప్యూటీ సీఎం హోదాలో ఉండబడే మల్లు బట్టి విక్రమార్క కుటుంబంలో వాళ్ళ సోదరుడికి నాగర్ కర్నూలు ఇవ్వడం, ఇవి అయిపోయినాక కూడా బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీగా దయాకర్ వరంగల్లో కాంగ్రెస్లో చేరిన ఆయన గీయకపోవడం, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి అసెంబ్లీలో మాట్లాడిన కడియం సార్ని పిలిపించుకునే వాళ్ళ కూతురుకు టికెట్ ఇవ్వడంతో మాదిగల వ్యతిరేకత కాంగ్రెస్ మీద ఆగ్రహంగా మారింది. మాదిగల వ్యతిరేకత కాంగ్రెస్ మీద ఆగ్రహంగా మారి అది బీజేపీకి అనుకూలంగా ఓట్లు పడడానికి కూడా, ఈ స్థాయిలో బీజేపీకి ఓట్లు పెరగడానికి కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే దానికి కారణమైందనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. అంటే బీజేపీకి ఓట్లు, సీట్లు మాదిగల్లో పెరగడానికి, మాదిగల్లో ఓట్లు బీజేపీకి బలంగా పెరగడానికి రేవంత్ రెడ్డి గారే పరోక్షంగా ప్రత్యక్షంగా మాదిగల్ని మీరు కాంగ్రెస్కి వేయాల్సిన అవసరం లేదు, మీరు బీజేపీకి వేసుకోండి అని చెప్పి, నేను ఎట్లాగో వన్ సైడ్గా మాలల్ని ప్రోత్సహిస్తా, నేను ప్రోత్సహిస్తే మాదిగలు మీరు ఎట్లాగో కాంగ్రెస్కి వేయరు కదా, కాబట్టి కాంగ్రెస్కి వేయకుండా మీరు బీజేపీకి వేసుకోండి అని చెప్పి పరోక్షంగా మమ్మల్ని, మా ప్రజల్ని బీజేపీకి ఓటేసుకోవడానికి ఈయన తీసుకున్న నిర్ణయమే కారణమైందని తీసుకొని మేము స్పష్టం చేస్తున్నాం. అందుకనే నిన్న ఏఐసిసి ఒక నిర్ణయం తీసుకున్నది, వాళ్ళ ఏఐసిసి నిర్ణయం తీసుకున్నది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బలంగా పోట్లాడకుండా, ఉన్న శక్తి మేరకు ఓట్లు సీట్లు పొందకుండా వెనుకబడిపోయిన రాష్ట్రాలకు సమీక్ష చేసుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్లో, ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసింది. బీజేపీకి బలంగా ఓట్లు సీట్లు పడ్డ రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ఎందుకు వెనుకబడిపోయిందని. అట్లనే 2 దక్షిణాది రాష్ట్రాల మీద కూడా వేసింది. ఒకటి కర్ణాటక వేసింది, ఇక్కడ తెలంగాణ కూడా వేసింది. కర్ణాటక 1 సంవత్సరం క్రితం వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన ఓట్లు రాలేదు, ఓట్ల శాతం తగ్గింది కాంగ్రెస్కు. మొన్న 6 నెలలు కూడా కాకముందు జరిగిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని శాతం ఓట్లు వచ్చినాయో అన్ని శాతం ఓట్లు రాలేదు. బీజేపీ ఓట్లు మాత్రం గణనీయంగా పెరిగింది. 6 నెలల్లోనే బీజేపీ ఎందుకు 21% పెరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా ఎందుకు ముందుకు నడిపించుకోలేకుండా పోయిందనే విషయం సమీక్ష చేయడానికి మాత్రం వాళ్ళ అధిష్టానం కమిటీ ఏర్పాటు చేసినట్టుగా, 3 సభ్య కమిటీ ఏర్పాటు చేసినట్టుగా నిన్ననే ఒక స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది. అంటే
తెలంగాణ రాష్ట్రంలో బలంగా అతిపెద్ద జనాభా గల మాదిగల్ని దూరం చేసుకుంటే క్రమక్రమేణా మాదిగలు బీజేపీకి దగ్గర అవుతారని, కాంగ్రెస్కు దూరం అవుతారనే విషయం ఇప్పటికైనా కాంగ్రెస్ శ్రేణులు మర్చిపోకపోతే, గుర్తుపెట్టుకోకపోతే జరగబోయే నష్టానికి రేవంత్ రెడ్డి గారే ప్రధాన బాధ్యుడు అవుతాడు. దాన్ని కాంగ్రెస్ పెద్దలే ముందు గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నదనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. మొన్నటి ఎన్నికల్లో బీసీ సమాజం కూడా గౌరవ నరేంద్ర మోడీ గారికి మెజారిటీగా అండగా ఉన్నట్టుగా కనిపించింది. దానికి కారణం జనరల్ స్థానాల్లో 6 రెడ్లకు టికెట్ తెప్పించుకున్న రేవంత్ రెడ్డి గారు అదే జనరల్ స్థానాల్లో 50% జనాభా గల బీసీలకు 6 టికెట్లు ఇవ్వకపోవడం, కేవలం 2 స్థానాలు మాత్రమే కేటాయించడం, అది కూడా బలంగా లేని చోట్ల మాత్రమే బీసీలకు ఆ 2 ఇవ్వడం, ఆ 2 కూడా ఓడిపోవడం మన కళ్ళ ముందు జరిగిన చరిత్ర. అందువల్ల మాకు ఇది కీలకమైన సమయం. సుప్రీంకోర్టు తీర్పు జూలైలో వస్తుందని ఆశిస్తున్నాం. తదుపరి వర్గీకరణ ప్రక్రియ వేగవంతం చేయడానికి ప్రయత్నాలు మొదలవడానికి అవకాశం ఉన్న సమయంలో, ఒకవేళ పార్లమెంట్లోనే వర్గీకరణ చర్చ జరిగే సమయానికి తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటిసారి పార్లమెంట్లో మాదిగలు లేకుండా పోయారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటిసారి మాదిగలు లేకుండా పోయారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మాదిగల్ని పార్లమెంట్కి అడుగు పెట్టకుండా చేయడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర కీలకం. మాల పెద్దలతో కుమ్మక్కై, బలమైన 2 మాల కుటుంబాలతో కుమ్మక్కై, ఒక నమ్మక ద్రోహానికి గురైన కడియం షేర్తో, ఒక నమ్మక ద్రోహానికి పాల్పడ్డ కడియం షేర్తో కుమ్మక్కై ఈ పార్లమెంట్లో తెలంగాణలో మాదిగలకు ప్రాతినిధ్యం లేకుండా చేయడంలో రేవంత్ రెడ్డి గారే దోషి. ఆయనను మేము ఎప్పుడు మర్చిపోం. రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు మర్చిపోం. ఎస్సీ వర్గీకరణ గురించి రేపు పార్లమెంట్లో చర్చ మొదలవుతే, తెలంగాణ నుంచి ఒక పార్లమెంట్లో మెంబర్ లేకుండా పోయిండు మాదిగలకు. నిన్నటి వరకు కనీసం బీఆర్ఎస్లో 2 ఎంపీలు ఉండే. వరంగల్ నుంచి దయాకర్, నాగర్ కర్నూలు నుంచి రాములు 2 ఎంపీలు. మేము 94లో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కనీసం ఒక ఎంపీ మాకు నంద్యాల గారు కనిపించేవాడు. తర్వాత టీడీపీలో 2 ఎంపీలు కనిపించారు. మొన్న ఎంపీలు 2 ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రమే తెలంగాణలో ఒక ఎంపీ లేకుండా పోయాడు. ఇంత నమ్మక ద్రోహానికి మాదిగల విషయంలో పాల్పడ్డది రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఆయనకు పాఠాలు నేర్పుతాం. గుణపాఠం నేర్చుకునే విధంగా జాతీయ అధిష్టానానికి రుజువు చేస్తాం.